ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు. అవును. ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలైతే తీసుకోబోతూ ఉన్నారనమాట. స్టీల్ మాయం కేసులో గృహ నిర్మాణ ఇంజినీర్లపై చర్యలు. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని గృహ నిర్మాణ సంస్థ గోదాంలో 1.95 కోట్ల విలువైన 271 టన్నుల స్టీలు మాయమైన కేసులో ఆ సంస్థ సహాయ ఇంజనీరు బి శ్రీనివాసరావు సస్పెండ్ అయ్యారు. మరో సహాయ ఇంజనీర్ ఎం శ్రీధర్ కుమార్కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పర్యవేక్షణ లోపం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మరో 9 మంది అధికారులకు తాకీదులు ఇచ్చారు. 2 ప్రాజెక్టు డైరెక్టర్లు, 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 5 డిఈఈలు వీరిలో ఉన్నారు. అలాగే బాధ్యులైన ఏఈలపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజాబాబు ఆదేశాలు ఇచ్చారు. సో ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఏకంగా 2 కోట్ల రూపాయల విలువైన స్టీల్ అయితే మాయమైపోయిందనమాట. అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్టీల్ మాయమవడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారని చెప్పేసి వీరి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగానే ఉద్యోగులకు సంబంధించి క్రిమినల్ కేసులు అనేవి. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.